పాకిస్తాన్ క్రికెట్ టీం వివాదాల్లో చిక్కుకుంది. భారత్ తో మ్యాచ్ లో పాక్ ప్లేయర్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తరచూ భారత ఆటగాళ్లను రెచ్చగొట్టే విధంగా పాక్ క్రికెటర్లు ప్రవర్తిస్తూ వస్తున్నారు. పాక్ బౌలర్ హరీష్ రూఫ్ దురుసు ప్రవర్తన, బౌండరీ వద్ద ఫ్యాన్స్ తో పిచ్చి చేష్టలు ఇవన్నీ కూడా వివాదంలో భాగంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కు చెందిన 6 సైనిక విమానాలు కూల్చివేసినట్టు హరీష్ రూఫ్ సంచలన చేశారు. 6 నుంచి 0 అంటూ హరీష్ రూఫ్ సైకిల్ చేసిన పరిస్థితి నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఇవంతా కూడా వివాదానికి దారితీశాయి. అయితే పాక్ గతంలో కూడా కవ్వింపు చర్యలకు పాల్పడిన నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత అటు పాక్ తో మ్యాచ్ ను చాలా మంది కూడా ఖండించారు. అసలు పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడొద్దంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే పాక్ తో రీసెంట్ గా జరిగిన T20లో ఘన విజయం సాధించింది భారత్. పాక్ తో హ్యాండ్ షేక్ కూడా చేయని పరిస్థితి. అయితే తాజాగా నిన్న జరిగిన మ్యాచ్ కి సంబంధించి కూడా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది అని చెప్పుకోవచ్చు. గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హరీష్ రూఫ్ వాగ్వాదం చోటు చేసుకుంది. పాక్ ఆటగాళ్ల కవ్వింపు చర్యలకు ఎప్పటికప్పుడు గిల్ అలాగే అభిషేక్ శర్మ తిప్పికొడుతూ వస్తున్నారు. 6లు 4లు కొడుతూ బ్యాట్ తోనే సమాధానం చెప్తూ వచ్చారు భారత క్రికెటర్స్. అయితే పాక్ క్రికెటర్ల చర్యలపై తీవ్ర విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అటు ఆపరేషన్ సింధూర్ తో భారత్ పాక్ ను చిత్తు చేసిన పరిస్థితి, కోలుకోలేని దెబ్బతీసిందని సోషల్ మీడియాలో పోస్టులు కూడా వచ్చాయి. అయితే ఏషియా కప్ పాక్ తో తలపడ్డ 2 మ్యాచ్ల్లోనూ భారత్ ఓడించిందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతూ వచ్చారు. అయితే దానికి ముందు పాక్ తో అసలు మ్యాచ్ ఆడొద్దంటూ కూడా చాలా మంది నెటిజన్స్ పోస్టులు చేశారు. అటు ప్రధాని దీన్ని సీరియస్ గా తీసుకోవాలంటూ కూడా చెప్పినప్పటికీ భారత్ పాక్ తో మ్యాచ్ ఆడింది. అయితే మ్యాచ్ ఆడిన తర్వాత వాళ్ళని మటుకర్పించి 2 సార్లు కూడా ఘన విజయం సాధించింది భారత్. అయితే వాళ్ళకి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వని పరిస్థితి అక్కడ చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. దీంతో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. టాస్ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా షేక్ హ్యాండ్ అనేదే లేదు. ఎక్కడా కూడా షేక్ హ్యాండ్ తీసుకోకుండా భారత్ పాక్ ప్లేయర్స్ ను చిత్తు చేసింది అని చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాక్ క్రికెటర్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా అటు కవ్వింపు చర్యలకు సంబంధించి కూడా తీవ్ర వివాదం అనేది చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ పాకిస్తాన్ క్రికెట్ టీం వివాదంలో చిక్కుకుంది. అటు ఆపరేషన్ సింధూర్ తర్వాత 6 సైనిక విమానాలను ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ మటుకరించడం జరిగింది, అటాక్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా 6-0 అంటూ అతను సైగలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. మా కొలీగ్ రామ్దాస్ చెప్పండి. అయితే పాక్ కవ్వింపు చర్యలు చేస్తూనే ఉంది. మొన్న కూడా బోర్డర్ లో కూడా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. తాజాగా క్రికెట్ మ్యాచ్ లోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తూ ఉంది. ఏమంటారు, ఎలా చూడాలి? మారలేదు, పూర్తిగా బరితెగిస్తున్నారనడానికి నిన్నటి ఆట తీరు నిదర్శనం. పూర్తిగా ఆటలో వాళ్ళు చేసినటువంటి బుద్ధిమాలిన చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం నెటిజన్లంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా నిన్న టీమిండియాతో మ్యాచ్ తో పాకిస్తాన్ ఆటగాళ్లు బరితెగించారు. ఏకంగా ఓ బ్యాటర్ అయితే AK-47 మాదిరి బ్యాట్ తో సంబరాలు చేసుకుంటే మరొక ఆటగాడైతే ఇంకా దిగజారి వ్యవహరించాడు. సో ప్రేక్షకులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. దీంతో భారత నెటిజన్లంతా ప్రస్తుతం పాకిస్తాన్ ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. అసలు మీ బుద్ధి మారదా, ఇంకా ఇంతకంటే ఇంకెంత దిగజారుతారా మీరు అంటూ విమర్శలు చివాట్లు పెడుతున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ నిన్నటి మ్యాచ్ లో అంటే సూపర్ 4 లో నిన్న పాకిస్తాన్ భారత్ తలపడ్డాయి. సో దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన తర్వాత టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి పాకిస్తాన్ ను తొలుత బౌలింగ్ చేసి పాకిస్తాన్ 171 కట్టడి చేసింది. తర్వాత భారత్ దాని అంతా కూడా ఛేదించింది. సో పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ సాహిద్ జాదా ఫరాన్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. సరే, ఫరాన్ 45 బంతులు 5 4లు 3 సిక్సర్లు కొట్టి 58 పరుగులు సాధించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగానే ఏమైందంటే AK-47 గన్ ఎక్స్పెట్టినట్లుగా నటిస్తూ బ్యాట్లు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. తర్వాత ఇంకొక ఆటగాడు హారిస్ రౌఫ్ అయితే మరో అడుగు ముందుకేసాడు. ఏకంగా బౌండరీ రోప్ దగ్గర ఫీల్డింగ్ చేసిన టైంలో భారత దిగ్గజం విరాట్ కోహ్లీ నామస్మరణ చేస్తూ ప్రేక్షకులు టీమిండియాను ఉత్సాహపరుచిన సమయంలో T20 2022 కోహ్లీ తన బౌలింగ్ లో 2 వరుస 6లు బాది మ్యాచ్ ను లాగేసుకున్న విషయం అతనికి గుర్తుకొచ్చినట్టుంది బహుశా. సో ఆ రకంగా ఆ టైంలో తన బౌలింగ్ తో సమాధానం ఇవ్వాల్సిపోయి రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ భారత్ చెందినటువంటి 6 ఫైటర్ జెట్లను కూల్చామని ప్రగల్భాలు పలికిన సంగతి తెలిసింది. సో ఆ రకంగా మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ హారిస్ రౌఫ్ అయితే సైకిల్ చేసాడు. సో అంతకుముందు ప్రాక్టీస్ సమయంలో కూడా ఫుట్బాల్ ఆడుతూ 6-0తో లీడ్ లో ఉన్నామంటూ భారత జర్నలిస్టుల ముందు కూడా పాకిస్తాన్ ఆటగాళ్లు అతి చేశారు.
సో ఇదంతా కూడా ఒక దిగజారుడు చర్య అంటూ క్రికెట్ ప్రేమికులు, క్రికెట్ లవర్స్ అయితే పాకిస్తాన్ ఆటగాళ్ల తీరును విమర్శిస్తున్న పరిస్థితి. సో అట్లా పహల్గామ్ ఉగ్రదాడి నిరసనగా పాక్ ఆటగాళ్లతో మనం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి భారత ఆటగాళ్లు ఏదైతే నిరాకరించారో దానికి రెచ్చగొట్టే విధంగా ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్లు దిగజారుడు చర్య అనైతే చెప్పాలి. సో మొత్తం మీద అంటే పాకిస్తాన్ ఆటగాళ్లను, పాకిస్తాన్ జట్టును చిత్తు చేశారు, చాలా దారుణంగా వాళ్ళని ఓడగొట్టిన పరిస్థితి. అయినప్పటికీ కూడా వీళ్ళకు ఒక రకంగా బుద్ధి రావడం లేదు. ఎంత చేసినా కూడా పాకిస్తాన్ ఆటగాళ్లు అంటే ఆటతో సమాధానం చెప్పాల్సి పోయి ఆడలేక ఓడినట్టుగా వీళ్ళ పరిస్థితి ఉంది. పూర్తిగా దిగజారుడు చర్యలు అయితే కనబడతా ఉన్నాయి. సో ఆ రకంగా మన ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఎక్కడ వెనక్కి తగ్గకుండా పూర్తిగా బాదారు. వాళ్ళ మీద అసలు అని చెప్పాను కదా, ఆడలేక మధ్యలో ఓడనట్ల పాకిస్తాన్ క్రికెటర్ల ప్రవర్తన అయితే నెటిజన్లు అయితే పూర్తిగా విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైతే మనం షేక్ హ్యాండ్ ఇవ్వలేదో దాంతో ఇక వాళ్ళకి పూర్తిగా తలగొట్టేసినట్లయింది, పూర్తిగా వాళ్ళని తగ్గించినట్లయింది. దాంతో ఇక వాళ్ళకు గత్యంతరం లేక అంటే ఏదో ఒక సందర్భంలో రెచ్చగొట్టే ప్రవర్తన, వెకిలి చేష్టలు, వెకిలి ప్రవర్తనతో వాళ్ళ స్థాయిని దిగదార్చుకుంటున్నారు అంతర్జాతీయ వేదికల మీద. పూర్తిగా ఈ షహీన్ ఎవరైతే ఉన్నారో బౌలర్, అలాగే హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా హద్దులు దాటారు. సో ఆ రకంగా పూర్తి స్థాయిలో వాళ్ళకు అంటే మన కేవలం మాటలతోనే కాకుండా మనము బ్యాట్ తోనూ, బౌలింగ్ తోనూ అన్ని రకాలుగా రిప్లై ఇచ్చాము. వాళ్ళు మాత్రం ఇట్లాంటి పిచ్చి చేష్టలతో గెలవలేక, ఇట్లాంటి తిక్క చేష్టలతో భారత ఫ్యాన్స్ అయితే ఒక రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని చెప్పాలి. ఏదేమైనా భారత్ పాకిస్తాన్ పై గెలిచి సమాధానం చెప్పింది. ఆ రకంగా పూర్తిగా పాకిస్తాన్ ఇంకా నిలదొక్కోకుండా చేసింది సిరీస్ లో. ఆ రకంగా మొత్తం మీద అయితే భారత జట్టు అద్భుతమైన ప్రదర్శించి పాకిస్తాన్ అయితే ఇంటికి పంపించిన పరిస్థితి. సో ఆ రకంగా పహల్గామ్ ఉగ్రదాడి నిరసనగా టీమిండియా క్రికెటర్లు పాక్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ ఇవ్వన పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్లు ఈ రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారనేది భారత్ ని ఇరకాటంలో నెట్టేసేందుకు ప్రయత్నించినట్టుగా కనబడుతుంది. సో ఆ రకంగా మొత్తం మీద అయితే ఇట్లాంటి అంటే పిచ్చి చేష్టల ద్వారా, ఇట్లాంటి పిచ్చి సైకిల్ ద్వారా, పిచ్చి నటన ద్వారా ఏమాత్రం వాళ్ళు క్రికెట్ స్పిరిట్ ని పూర్తిగా కోల్పోయినట్టు కనిపిస్తుంది. అక్కడ కేవలం అంటే వాళ్ళ దేశం యొక్క అభిమానులను సంతృప్తి పరచడానికి అన్నట్టుగా ఉంది. సరే నిజంగా గెలిచి ఆ హావభావాలు సైకిల్ చేసిన ఒక రకమైన విజయ పరంపరతో, అహంకారంతో చేశారనుకోవచ్చు. కానీ గెలవలేక ఓడి కూడా ఇట్లాంటి పిచ్చి చేష్టలతో చేశారనేది తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద పాకిస్తాన్ ఆటగాళ్ల తీరు, వాళ్ళ దిగజారుతనం అనేది మరొకసారి చర్చనీయాంశంగా మారింది. సో ఓవరాల్ గా సరే అది పక్కన పెడితే ఉత్కంఠ భరిత పోరులో టీమిండియా అయితే మంచి విజయం సాధించి వాళ్ళకు ఒక రకంగా చెప్పు దెబ్బ కొట్టినంత పనిచేసింది చెంప మీద. సో ఆ రకంగా భారత జట్టు అయితే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కు సమాధానం అయితే చెప్పింది. సో ఈ వివాదాస్పద సైగలు ఏవైతే ఉన్నాయో మనం దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేనప్పటికీ కూడా అంటే రెచ్చగొట్టే ధోరణి, రెచ్చగొట్టే చర్యలన్నీ కూడా అంటే ఏదైతే మనం వాళ్ళ జట్లను కూల్చివేశామని చెప్తూ ప్రగల్భాలు పలుకుతున్నారో, అలాగే ఇట్లాంటి చేష్టలన్నీ కూడా గన్ను ఎక్కుపెట్టి ఏదో కాల్చినట్టుగా ఇవన్నీ కూడా క్రీడా మైదానంలో సిగ్గుచేటు చర్యలు ఒక రకంగా ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అయినప్పటికీ కూడా సరే ఇట్లాంటి చిల్లర చేష్టలను పెద్దగా ఎవరు పట్టించుకున్నప్పటికీ కూడా భారత అభిమానులు అయితే వీళ్ళని కడిగి పారేస్తున్న పరిస్థితి కనబడుతోంది. వాళ్ళకి ఇంతకు మించి మనం ఆటతోనే సమాధానం చెప్పాం, ఆటతోనే వాళ్ళని చేదు అనుభవాలు మిగిల్చాం. ఇంకా అంతకు మించి వాళ్ళు ఆడలేరు, గెలవలేరు, అంతకుమించి ఏం చేయలేరు. ఇట్లాంటి పిచ్చి చేష్టలతో ఇంకేం లేదు అంటే తట్టా బుట్ట సర్దుకొని సిరీస్ నుంచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకుమించి భారత అభిమానులు అయితే తీవ్ర స్థాయిలో ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు. అంతే తీవ్ర స్థాయిలో నెటిజన్లు వాళ్ళకు రిప్లైస్ ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్, థ్యాంక్ యూ. సో తరచూ భారత ఆటగాళ్లను పాక్ క్రికెటర్లు రెచ్చగొడుతూనే వచ్చారు. అయితే గత 2 మ్యాచ్లలో కూడా భారత్ పాక్ను చిత్తుగా ఓడించింది, ఘన విజయం సాధించింది. దీంతో వాళ్ళు పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు తీవ్రంగా వాళ్ళు వివాదంలోకి చిక్కుకున్నారని చెప్పుకోవాలి. భారత్ ఓడించింది, దీంతో ఫ్యాన్స్ పోస్టులు పెట్టడంతో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది అని చెప్పుకోవచ్చు. దీన్ని నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. వాళ్ళ కవ్వింపు చర్యలను తిప్పికొట్టే విధంగా కూడా అడుగులు వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.